ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనము చివరి భాగము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. పౌలు గారు రోమాకు ఖైదీగా తీసుకురాబడినప్పుడు రోమాలోని సహోదరులందరూ మరి రోమీయులు రాసిన పత్రికల ద్వారా దేవుని నమ్మిన వారు ఆ సహోదరులందరూ కూడా ఆయన్ని ఆహ్వానించడానికి ఎదురుగా వచ్చారు. 40 నుండి 60 మైళ్ళ దూరం మరి నడుచుకుంటూ వచ్చారు ఆయన కోసం. చూసారా, ఒక సేవకుని కోసం మరి ఆ సమాజము, ఆ సహవాసము ఎంత నమ్మకం కలిగి ఆయన కోసం ఆయన్ని సన్మానించడానికి మరి వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. అది చూసి పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వారందరినీ చూసి, ఆ సమాజాన్ని, ఆ సహవాసాన్ని, వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు పౌలు గారు. ఇదంతా దేవుని కృపే కానీ నా భక్తి కాదు, నా శక్తి కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ కార్యం జరిగించాడని దేవునికి ఎంతో సంతోషంగా, ఎంతో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడనమాట. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను అని ఉంది. అలాగన మరి వాక్యం కోసం ఎంతగానో, దేవుని సువార్త ప్రకటించడానికి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, అసలు ఆయన పడిన కష్టాలన్నీ, ఆయన పడిన శ్రమలన్నీ మరి జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, సరిపోదు. అంతగా దేవుని పనిలో మరి పౌలు గారు ప్రయాసపడ్డారు. అందుకే మరి వారు ఆ సమాజంగా కూడి, రోమాలోని ప్రజలందరూ సమాజంగా కూడి పౌలు గారికి ఎదురుగా వచ్చి ఆయన్ని మరి ఆహ్వానించారనమాట. దాన్ని చూసి పౌలు గారు ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొదటిగా, తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడు? ఆ సమాజాన్ని, సహవాసాన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు? సహవాసం అనేది దేవుడు మన కొరకు ఏర్పరచబడిన క్రమం. అది మనందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సహవాసంగా, సమాజంగా కూడి ఏకమనస్సు కలిగి ప్రార్థనలో ఉండేవారంగా మనం ఉండాలి. ఇది దేవుడు పెట్టిన క్రమము. పౌలు గారు తను చేసిన తప్పేమీ లేదు. తన ఖైదీగా తీసుకురాబడటానికి ఇశ్రాయేలీలు మరి మెస్సియా వస్తాడని నిరీక్షణతో వస్తాడని మరి ఎలాగ ఎదురు చూస్తున్నారో, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తానని వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు నమ్మట్లేదు, కాదంటున్నారు. అదే వాళ్ళకి కోపాన్ని కలిగించింది. అందుకే వాళ్ళు మరి పౌలు గారిని ఖైదీగా మరి చేసి రోమాకు పంపించడం జరిగింది. ఆ విధంగా మరి పౌలు గారు వచ్చినప్పటికీ